హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే గులాబీ చెట్టు అయితే గులాబీలు ఒకటేసారి ఇన్ని గులాబీలు పూయాలంటే ఏం చేయాలో చెప్తాను. అంతకుముందు అయితే గులాబీ చెట్టు అయితే నాకైతే 1-2 కంటే ఎక్కువ పూయలేదు. నేను ఇలా చేసిన తర్వాతనైతే ఇలా ఒకటే రోజు అయితే చాలా గులాబీలు పూసాయి. గులాబీ చెట్టు ఆకులు అయితే మొత్తం కట్ చేసుకున్నా. ఆ కట్ చేసుకున్న వీడియో కూడా పెడదాం అనుకున్నా, కానీ నాకు ఆ రోజు కుదరలేదు. ఇది మొత్తం ఆకులు మొత్తం కట్ చేసుకున్న తర్వాతనైతే గులాబీ చెట్టు కిందనైతే కుండి చేసుకొని ఒక 2-3 ఉల్లిగడ్డలు అయితే ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలైనా పర్లేదు, మంచి ఉల్లిగడ్డలైనా పర్లేదు. నేనైతే ఒక 3 అయితే ఉల్లిగడ్డలు ఖరాబ్ అయినవి తీసుకొని వాటినైతే ఇట్లా గుజ్జు గుజ్జు చేసుకొని చెట్టు మొదట వేసుకొని మట్టి కప్పుకున్నాను. కప్పుకున్న తర్వాతనైతే నేనైతే మనం ఆకులు ఊడ్చిన దుమ్ము ఉంటుంది కదా, పెండ చల్లుకున్న ఆకిలి దుమ్ము అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఆకిలి దుమ్ము అయితే వేసుకొని రోజు వాటర్ పోసుకున్న తర్వాతనైతే ఇలా ఆకులన్నీ మంచిగా చిగురించుకొని ఒక్కొక్క మండకి 3 మొగ్గల దాకా వేసినాయి. చాలా బాగా పూసినాయి గులాబీలు అయితే. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. గులాబీ పూలు అయితే చాలా బాగా పూస్తాయి అలా చేస్తే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సాయంకాలం వేళ సందె పొద్దులాగా సింటలోనే ఉండవే చీకటిలో మెరిసే